మార్చి నెల అంటే ఈ నెలలో థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడానికి కొన్ని నోటెడ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఈ లిస్ట్‌లో మొదటి సినిమా విషయానికొస్తే 'శ్రీ విష్ణు' మెయిన్ లీడ్‌గా చేస్తున్న 'మృత్యుంజయ'. 'శ్రీ విష్ణు' గారు చాలా గ్యాప్ తర్వాత కొంచెం సీరియస్ కనిపించే రోల్‌లో కనిపిస్తున్నారు. ఇంక ట్రైలర్ కూడా థ్రిల్లింగ్‌గా బానే ఉంది. ఈ సినిమా అయితే మార్చి 6న రిలీజ్ అవుతుంది. ఇంక రెండోది 'సంప్రదాయిని శుద్ధిని శుద్ధపూసని'. శివాజీ గారు మెయిన్ లీడ్‌గా చేస్తూ ప్రొడ్యూస్ చేసుకున్న ఈ సినిమాని మార్చి 6న రిలీజ్ చేస్తున్నారు. ఇంక మూడోది 'సతీ లీలావతి'. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి గారు హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా మీద అంత మంచి బజ్ లేదు కానీ, లావణ్య త్రిపాఠి గారు పెళ్లి తర్వాత చేసిన సినిమా కాబట్టి ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇంక నాలుగోది వరలక్ష్మి శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'సరస్వతి'. ఈ సినిమాలో ఆవిడే యాక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తూ, డైరెక్ట్ కూడా చేశారు. దానివల్ల ఈ సినిమాకి కొంచెం బజ్ అయితే వచ్చింది. అలాగే ట్రైలర్ కూడా చూడడానికి కొంచెం బానే ఉంది. ఇంక ఐదో సినిమా విషయానికొస్తే 'కోర్ట్' సినిమాలో కనిపించిన రోషన్, శ్రీదేవి హీరోయిన్‌లుగా చేస్తున్న సినిమా 'బ్యాండ్ మేళం'. ఇంక ఈ సినిమాకైతే విజయ్ బుల్గనన్ సంగీతాన్ని ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాని కోన వెంకట్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీటి వల్ల ఈ సినిమాకి కొంచెం బజ్ వచ్చింది గానీ, ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించలేదు. ఇంక ఈ సినిమా అయితే మార్చి 13 రిలీజ్ అవుతుంది. ఇంకా ఆరో సినిమా విషయానికొస్తే యాష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'టాక్సిక్'. 'కేజీఎఫ్ 2' సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక రేంజ్‌లో బజ్ ఉంది కానీ, ఆ బజ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నట్టు నాకైతే అనిపించలేదు. ఇంక మొన్న రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే మితిమీరిన వైలెన్సు, రొమాన్సు బాగా ఎక్కువైపోయినాయి అనిపించింది. కాకపోతే 'కేజీఎఫ్ 2' తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, సినిమా బిజినెస్ చాలా ఎక్కువ చేస్తుంది. ఈ సినిమా అయితే మార్చి 19న రిలీజ్ అవుతుంది. ఇంక దీంతో పాటే 'దురంధర్ ద రివెంజ్' కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ తెలుగులో రిలీజ్ అవ్వకపోయినా, పార్ట్ 2 కోసం అయితే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఇంక ఫైనల్‌గా ఎనిమిదో సినిమా విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాతో ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇస్తానని చెప్పి, హరీష్ శంకర్ గారు ఎప్పటినుంచో చెప్తున్నారు. ఇంక సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడైతే అది కరెక్టే అనిపించింది. కానీ మొన్న రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ విన్నప్పుడు మాత్రం కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఇంక ఈ నెలలో అయితే ఈ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాలు అయితే ఈ నెలలో రిలీజ్ అవ్వడానికి కొంచెం మంచి బజ్‌ని క్రియేట్ చేసుకొని రెడీగా ఉన్నాయి. ఇంక ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.